వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి మన వీడియోలో మేషరాశి ఫిబ్రవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. ఛానల్ను కొత్త వాళ్ళు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఈ రాశి వారికి గురుగ్రహం జన్మంలో ఉండడం జరిగింది. శనిగ్రహం శుభగ్రహంగా ఉన్నారు. మరి ఈ రాశి వారికి చూస్తున్నట్లయితే గురువు జన్మరాశిలో ఉండడం వల్ల మరి శని బలీయంగా 11వ ఇంట్లో ఉండటం వల్ల మరి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి గురువు రాహు గ్రహాల ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆరోగ్యం మాత్రం బాగుండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఉంటాయి ఎక్కువగా. ఏ పని చేసిన మధ్యలో కొంచెం ఆగిపోవడం, డిలే కావడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. అనుకున్నది ఎక్కువ సాధించలేరు. మరి ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది వీరికి. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సంఘంలో మీ యొక్క మాటను 10 మంది వింటారు అంటే మీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. కొద్దిమందికి మరి ఆందోళన కలిగించే సంఘటనలు ఇంట్లో జరుగుతాయి. మానసిక ఆందోళన కూడా జరుగుతుంది. కొన్ని సంఘటనలు కూడా చాలా ఇబ్బంది పెడతాయి. బాగా కృంగిపోతారు మరి కొన్ని సంఘటనల వల్ల. మరి ఉద్యోగులకైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొద్దిమందికి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. మరి భార్యాభర్తలు దూరంగా ఉండవలసి వస్తుంది. పై అధికారులతో మనస్పర్ధలు ఉంటాయి. అంటే చేయని తప్పు కూడా నిందలు భరించే అవకాశాలు ఉంటాయి. మరి కొద్దిమందికి మంచి జరుగుతుంది. కొద్దిమందికి ప్రమోషన్లు దగ్గరికి వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. మరి హెల్త్ ఇష్యూస్, ఈ ఉద్యోగాలు దూర ప్రాంతాల్లో పడడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటివి కూడా రావడం జరుగుతుంది. మరి విద్యార్థులకు మరి గురుబలం తక్కువ ఉండడం వల్ల వీరు అనుకున్న ర్యాంకు రాదు, అనుకున్న సీట్లు కాలేజీలో సీట్లు అనేటివి రాకపోవడం జరుగుతుంది. ఒక పంట వ్యవసాయదారులకు లాభం చేకూరుస్తుంది. రెండవ పంట నష్టాలు చేకూర్చి అప్పుల పాలు చేసడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్త్రీలకు చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా లేదు. మీ యొక్క మాట అనేది ఇంట్లో కూడా ఎవరు వినరు. కుటుంబంలో అవమానాలకు ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉంటాయి, గొడవలు. మరి ఒక్కొక్కసారి విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా ఓర్పు అనేది అవసరం. ముఖ్యంగా ఒకరి మాట ఒకరు వినడం, ఒకరినొకరు అభిప్రాయాలను గౌరవించుకోవడం, ఒకరు చెప్పిన పని ఒకరు చేయడం, వారి మాటకు విలువ ఇవ్వడం, వారి ఇష్టాలకు నడుచుకోవడం అని ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు దూరంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలకు చాలా సహనం, ఓర్పు కావాల్సి ఉంటుంది. ఒకరి ఇష్టాలను గౌరవించాలి. ఈ విధంగా మరి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మరి కొంతమందికి సంతానం ద్వారా ఇబ్బందులు అనేటివి కూడా ఉంటాయి. పుత్ర సంతానం ఎక్కువగా జరిగింది ఈ మేషరాశి వారికి. మరి వివాహం కాని వారికి కూడా ఈ వచ్చే మార్చిలోపు వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఫిబ్రవరి నెలలో చాలా బాగుంటుంది వీరికి, మేషరాశి వారికి. మంచి ఇన్కమ్ అనేది రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అనుకున్న ఇన్కమ్ రావడం జరుగుతుంది. లాభాలు కూడా వస్తాయి. మరి ఎటువంటి పని మొదలుపెట్టినా కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది వాహనాలు తీసుకోవడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకైతే కొంచెం భూ సంబంధ లావాదేవీలు కలిసి వస్తాయి, అంటే లాభాలు వస్తాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవడం జరుగుతుంది. మరి బంధుమిత్రులతో కలవడం, మంచి విందు వినోదాలతో ఉంటారని చెప్పుకోవచ్చు. కొద్దిమందికి మరి ఫిబ్రవరిలో సంతానం అనేది కలుగుతుంది. మరి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే మంగళ గురువార నియమాలు పాటించాలి. రుద్రాభిషేకం చేసుకోవాలి. సమీప శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవాలి. గురుగ్రహం రాహు గ్రహాలకు జపం కానీ హోమం కానీ చేయించుకోవడం వల్ల కూడా ఈ మేషరాశి వారికి మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ రకంగా మేషరాశి వారు కనుక ముందుకు వెళ్ళినట్లయితే
మరి మంచి ఫలితాలు అనుభవిస్తారు. గతంలో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ దూరం కావడం జరుగుతుంది. మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల ఇంట్లో గొడవలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. ఈ విధంగా మరి మీ యొక్క మాటను అదుపులో పెట్టుకోవడం, ఇతరులతో గొడవలకు తావివ్వకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా జీవితంలో ఆనందాలు వెల్లివిరుస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా చూస్తున్నట్లయితే మరి మేషరాశి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫిబ్రవరిలో. అందుకు తగిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. తగిన స్టెప్స్ మీరు తీసుకుంటే ఫిబ్రవరిలో కూడా మీకు మంచి విజయాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇవాల్టి మేషరాశికి సంబంధించిన వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో తర్వాత రాశి గురించి వీడియో చేయడం జరుగుతుంది. మరి ఛానల్ను ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ విధంగా మరి తెలుగు ప్రజలు మన ఛానల్ని ఎక్కువ ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఛానల్ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. వీడియోలకు లైక్ చేయండి. ఒకసారి పాత వీడియోలు కూడా ఒకసారి మీకు చూడండి. మీకు కొన్ని నచ్చిన వీడియోలకు లైక్ చేయండి. మరి ఈ విధంగా కొంత ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో మంచి వీడియోలు ఉండడం జరిగింది. వాటిని కూడా మీకు టైం ఉన్నప్పుడు చూసి వాటిని కూడా ఒక లైక్ చేయండి. మరి చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోను ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.